ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఖమ్మంలో నేడు జరిగిన సమావేశంలో సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు పులుగుజ్జు సురేష్ మాట్లాడుతూ 2024లో జరగబోతున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని సమానత్వం ఒక్క ఓటు దగ్గరే కనబడుతుందని, ఒక్క ఓటు ఒక్క విలువగా రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ప్రజాస్వామిక విలువలు దిగజారిపోతున్న నేపథ్యంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువత మీద ఉన్నదని, రాబో ఎన్నికల్లో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొని తమ నాయకులను ఎన్నుకోవాలని సురేష్ పిలుపునిచ్చారు. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగి భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో నేడు ఏకత్వంలో భిన్నత్వంగా మేటుతున్నదని, స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి విద్వేషం వ్యాప్తి చేస్తూ హింస రేపుతున్న మన సమాజాన్ని రాజ్యాంగ విలువలతో సమాజాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, మంచి ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవడానికి ముందుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రమంతటా పర్యటించి అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలలో ఓటరు చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు సురేష్ తెలిపారు. మనమందరం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మనమందరం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మనమందరం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మనమందరం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. మనమందరం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. భారతదేశం ఈరోజు ప్రమాదంలో ఉంది. 2024 ఎన్నికలు అనేవి భారతదేశ భవిష్యత్తును, ఈ దేశ యువత యొక్క భవిష్యత్తును నిర్ణయించబోయేటువంటి ఎన్నికల్లాగా మనకు కనబడుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఓటు కోసం కనీసం 100 సంవత్సరాలు పోరాడినప్పుడు వాళ్ళకు ఓటు వచ్చిన దేశాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ మేధస్సు వల్ల ఈ దేశంలో ఎవరు పోరాడకుండానే ఓటు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మార్చి నెలకి హిట్లర్కి, మోడీకి చాలా పెద్ద సంబంధం కనబడుతుంది. నాజిజంలో జర్మనీలో 1933లో మార్చి నెల 3వ తేదీన హిట్లరు ఆ దేశానికి అధికారిగా నియమించబడ్డాడు. ఆ రోజు నుంచి అంటే 1933 నుంచి జర్మనీలో అక్కడ ప్రజలు రెండుగా విభజించబడ్డారు, జాతులుగా విభజించబడ్డారు, ప్రాంతీయంగా విభజించబడ్డారు. అనేక సమస్యలు ఆ రోజు నుంచి మొదలైనవి. ఒక రోజుకు 60 లక్షల మందిని హత్య చేయబడ్డ సందర్భం జర్మనీలో మనం గుర్తిస్తాం. అది చరిత్ర. నాడు హిట్లర్ అయితే ఈరోజు భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు కనపడతా ఉన్నారు నా కళ్ళకి. ఏం జరుగుతుంది దేశంలో? సంపూర్ణంగా అక్కడ 2 జాతులుగానే విభజించబడితే ఈరోజు భారతదేశంలో అనేక విధాలుగా విభజించబడుతున్నారు. కులాలుగా బలంగా విభజించబడుతున్నారు, మతపరంగా మరింత విభజించబడుతున్నారు, దేవుళ్ళ పరంగా విభజించబడుతున్నారు, ఆహార పరంగా విభజించబడుతున్నారు, భాష పరంగా విభజించబడుతున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఐక్య భారతదేశంలో, వైవిధ్యభరితమైన భారతదేశంలో విభజన భారతదేశం కనబడుతుంది. కాబట్టి ఈ విభజన రేఖ దేనికి దారితీస్తుంది అనేది చాలా పెద్ద భయంగా కూడా కనపడుతుంది. ఉదాహరణకి మనకు మణిపూర్ మేము వెళ్ళొచ్చాం. మణిపూర్లో ముసలి వాళ్ళను కూడా అత్యాచారం చేస్తున్న సందర్భం. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళనే పరిస్థితి కాకుండా ఎవరినైనా సరే మతపరంగా వీళ్ళు ఫలానా మతం వాళ్ళైతే వాళ్ళను రేప్ చేయాలి, వాళ్ళను భయప్రాంతాలకు గురి చేయాలి అనేది కనబడుతుంది. కాబట్టి భారతదేశంలో పౌరుడి యొక్క సంవత్సర ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. 2014లో ఉన్న దానికంటే ఈరోజు ఒక 10% తగ్గిపోయింది. తీవ్రంగా నిరుద్యోగం పెరిగితే ఈ దేశంలో నిరుద్యోగమే లేదు, పేదరికమే లేదు అని చెప్పి నిన్న ఈ నీతి ఆయోగ్ పెద్ద అబద్ధం చెప్పింది. ఈ అబద్ధాల పుట్టతోటి దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉన్నది. సాక్షాత్తు మన ప్రధానమంత్రి 800 మిలియన్లు అంటే 80 కోట్ల మందికి 80 కోట్ల మందికి పేదవాళ్ళకి రాబోయే 10 సంవత్సరాలు మేము రేషన్ బియ్యం ఇస్తాము అంటే రేషన్ బియ్యం లేకపోతే బతకలేని స్థితి ఈ దేశంలో 80 కోట్ల మంది ఉందని నేరుగా ప్రధానమంత్రి ఒకవైపు మొన్ననే చెప్పాడు.
మళ్ళీ నిన్న ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు, అసలు పేదరికమే లేదు, 5% కంటే పడిపోయింది అని చెప్తున్నాడు. ఇది ఒక ద్వంద్వ నీతి, ఇది ఒక అబద్ధము. ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని అక్కడ మాట్లాడడము అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇక్కడ చదువులు కుప్పకూలిపోతున్నాయి, ఇక్కడ నిరుద్యోగం కుప్పకూలిపోతుంది, 7.5 లక్షల కంపెనీలు మూసివేయబడ్డాయి, మతపరంగా విభజించబడుతున్నది. ఏ మనిషిలో ఏ యువకుల్లో కూడా ఆనందం లేదు, నిండా బాధతోటి ప్రజలందరూ ఉన్నారు. ఈ పరిస్థితులలో భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువకుల మీద ఉన్నది. దాదాపుగా జాతీయ మీడియా మొత్తం సరెండర్ అయిపోయింది ఆ అధికార పక్షానికి. ఈ నేపథ్యంలో కనీసం సోయగలిగిన సోషల్ మీడియానన్నా ప్రజలకు కొన్ని వార్తలు అందిస్తున్నందుకు సంతోషపడుతూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వైవిధ్యభరితమైన అంటే డైవర్సిఫైడ్ కంట్రీని మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని పోరాడి తెచ్చుకున్న ప్రజాస్వామ్యము ఈరోజు నియంతల పాలవుతున్నది. నియంతల పాలైతే రేపు ఏం జరుగుతుంది, 2024 ఎన్నికలు ఏం జరుగుతుందో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న హిందువులు కాని వాళ్ళందరినీ 2వ శ్రేణి పౌరులుగా గుర్తించండి అన్నాడు. 2వ శ్రేణి పౌరులు అంటే వాడికి ఏ హక్కు ఉండదు, వాడికి జరిగే అన్యాయాన్ని ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు పోయి చెప్పుకోవాలంటే హక్కు ఉండదు. పోలీసులే వచ్చి వీళ్ళ మీద కేసులు పెడతారు అదనంగా. రేపు ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు లేకపోతే మనిషికి దేనికి అర్హత ఉండదు. చదువుకు అర్హత ఉండదు, ఉద్యోగానికి అర్హత ఉండదు, సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ లేదా ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసేటువంటి అర్హత ఉండదు, జీవించే అర్హత కూడా ఉండదు 2వ శ్రేణి పౌరులు అంటే. ఈ నేల మీద తన జన్మభూమిలో తను జీవించడానికి కిరాయి కట్టి జీవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కిరాయి కట్టినా కూడా వాళ్ళు ఎవరైనా దయదలిస్తే తప్ప, అయ్యో పోనీలే వీడిని బతకని అని అంటే తప్ప బతకడానికి అవకాశం ఈ దేశంలో మనిషికి ఉండదు. మే 30వ తేదీ తర్వాత అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. మనకి ఇంకా 2 మాసాల టైం ఉంది కాబట్టి ప్రియమైన యువకులారా, మహిళలారా, ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నటువంటి సామాన్య ప్రజలారా, మనమందరం కలవాలి. మనమందరము ఓటు మీద అవగాహన పెంచుకోవాలి, ఓటు మీద చైతన్యం పెంచుకోవాలి. మనం ఏ నాయకుడిని ఎంచుకోవాలనో, ఏ నాయకుడు ఈ దేశానికి ఈ ప్రజలకి ఉపయోగపడతారో, ఏ నాయకుడు అందరినీ ఐక్యంగా ఉంచగలుగుతాడో అటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు రావాలి. ఈరోజు సెక్యులర్ సోల్జర్స్, పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా, మిగతా సంస్థలు కలిసి ఇక్కడ మేము ముఖ్యంగా చాలా వరకు ఒక వెనుకబడినటువంటి వాళ్ళకి గర్ల్స్ కానీ ట్రైబల్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి స్కీమ్స్ విధంగా వాళ్ళు రాకుండా ఇట్లా వాళ్ళకి ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవాలి తెలియకుండా ఎవరిని అడగాలి, ఎలా వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ వాళ్ళకి అందలేకపోతున్నాయి, వాళ్ళు కష్టపడుతున్నారు. అటువంటి వాళ్ళకి 2 రాష్ట్రాల్లో కూడా మేము వాళ్ళ దగ్గర ఉండి మా స్టాఫ్తో కూడా కలిసి వాళ్ళకి ప్రధానమంత్రి స్కీమ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కానీ వాళ్ళకి అందేలా చేస్తూ ఉంటాం. అది గిరిజన ముందు కూడా మేము చాలా వరకు మనం పని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళకి కలగాలి అనేటువంటి కోసం వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఈ తరుణంలో కూడా ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కూడా ఉంది. ఓటు హక్కు వినియోగించుకొని చాలామంది కూడా మేము ఎందుకులే ఓటు వేయాలి, మేము ఓటేస్తే ఎవరు గెలిచినా ఓడిపోయినా మాకేం చేస్తారు అనేటువంటి తరుణంలో చాలామంది ఉంటారు. ఆ విధంగా ఓటు వేయకుండా కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఆ ఓటు మీరు ఎవరికి వేస్తారో, ఎవరు మనకు రాజ్యాంగ విలువలు కాపాడుతారో, ఎవరికి మనం ఓటు వేస్తే బాగుంటుంది అని మీరు నిర్ణయించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము మా తరంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఫలానా వాళ్ళకి నా ఓటు వేయాలని మేము చెప్పము, కానీ మీకు ఎవరికైతే మన రాజ్యాంగంలో కాపాడుకుంటూ వస్తున్నారో, ఎవరైతే మనకు మంచి చేస్తారని అనుకుంటారో
దయచేసి మీరు ఓటు హక్కు వినియోగించుకుని ఓటు వేయండి అని మేము మాత్రమే ఒక అవగాహన కల్పిస్తున్నాం. ధన్యవాదాలు.